నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో మీరుండరు. మేము అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోండి. కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత సీఎం నేనే. తరచు జగన్ ఇస్తున్న వార్నింగ్లు అమాయకులను తెచ్చి ముద్దాయిలు చేశారు. వైసీపీ జెండా జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసుల్ని వాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల బట్టలు ఊడదీస్తా, మీరు ఎక్కడున్నా ఏపీకి రప్పిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్. 2024 ఎన్నికలకు ముందు కూడా గతంలో తమకు వచ్చిన 151 సీట్ల కంటే మరింత ఎక్కువగా వస్తాయని సంబరంగా చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో 11 సీట్లతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 5-6 జిల్లాల్లో 0 వచ్చాయంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకుని జగన్ అరాచక అప్రజాస్వామిక పాలనకు చెక్ పెట్టింది. 10 నెలల్లో వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు గాల్లో మేడలు కడుతున్నారు. ఏపీలో కూటమికి పవర్ దక్కి 10 నెలలు నిండాయి. ఈ 10 నెలల్లో ప్రభుత్వం తన ప్రాధాన్యతలు చెప్తుంది, చేయాల్సినవి చేస్తుంది. కక్షపూరిత రాజకీయాలు కాకుండా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధినే కూటమి సర్కార్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని అసంతృప్తి జనంలో ఉందని ప్రచారం చేస్తోంది వైసీపీ. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీ నియోజకవర్గాల స్థాయిలో కొందరు నేతలు జోరు ఎక్కువగా ఉందని ఆరోపణలున్నాయి. అలాగే కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య అప్పుడప్పుడు లొకలొకలు రావడం సహజం. కానీ అవి వైసీపీ నేతలు చెప్తున్నంత తీవ్ర స్థాయిలో లేవనేది మాత్రం పచ్చి నిజం. మంత్రులుగా కొత్తవారు ఎక్కువ మంది కావడంతో పాలన ఇప్పుడిప్పుడే గాడిపడుతుంది. అయితే అవన్నీ కాలక్రమంలో సర్దుబాటు చేసుకోదగినవే. 10 నెలల కాలంలోనే టీడీపీ కూటమి మీద జనంలో అసంతృప్తి పెరిగిపోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పదని ఒక సర్వేని వైసీపీ నేతలు తమ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఫేక్ అని కూటమి నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల కొద్దిపాటి అసంతృప్తి ఉంది, కానీ వైసీపీ నేతలు భూతద్దంలో చూపించినంతగా అయితే మాత్రం లేదు. కూటమికి జనాదరణ తగ్గిపోయి వైసీపీకి రెడ్ కార్ప్ వేసేంత పరిస్థితి ఉందా అంటే అలాంటిది ఏమీ లేదని, జనం జగన్ రెడ్డిని నమ్మడం లేదనేది మాత్రం పచ్చి నిజం. వైసీపీలో ఓటమి మిగిల్చిన నిర్వేదం అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి పైన అపనమ్మకం కారణంగా పార్టీని విడుతున్న కీలక నేతల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పార్టీ పెద్దగా ఆందోళనలు నిర్వహించింది లేదు. అధికారం ఉన్నప్పుడే కాదు, అధికారం పోయాక కూడా జగన్ జనంతో మమేకమైంది అయితే లేదు. పార్టీ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించినా జనంలోకి వెళ్ళిన నేతలు లేనే లేరు. ఏడాది కూడా నిండకుండానే వైసీపీ రాజకీయ కార్యకలాపాలు అన్నీ సైలెంట్ పోర్టులోకి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పట్ల జనం మొగ్గు చూపుతున్నారంటే పెద్దగా లేదని అంటున్నారు. ఫేక్ ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప పార్టీని పటిష్టం చేసుకునే పని మాత్రం జగన్ చేయడం లేదు. కూటమి ప్రభుత్వం మీద జనాల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. సూపర్ 6 హామీలు వరుసగా అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి ఏడాదిలోనే భయంకరమైన అసంతృప్తి వచ్చేసి వైసీపీ పట్ల అది పాజిటివ్ వేవ్గా మారేంత సీన్ అయితే లేదంటున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఓటమి తర్వాత అనూహ్యంగా వైసీపీ బలహీనపడిందని కూడా అంటున్నారు. చాలా జిల్లాల్లో సరైన నాయకులు లేకపోవటం, కూటమి వైపు కూడా జంపు కావటం, ఉన్న నాయకులు సైలెంట్ కావడంతో వైసీపీలో ఇబ్బందుల్లో ఉందని కూడా అంటున్నారు. దాని నుంచి బయటపడటానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ టీం నిమగ్నమై ఉందనే చెప్పాలి. క్యాడర్ని ఉత్తేజం చేయడానికి ఉత్తుత్తి సర్వేలు వదులుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముందు వైసీపీ నేతలు తమ కొంపల్లో కొంపట్లు చల్లార్చుకోవాలని కూటమి నేతలైతే హితవు చెప్తున్నారు. ఏ ప్రభుత్వం మీదైనా తొలి 3 ఏళ్లు జనాలు పూర్తి విశ్వాసం కనబరుస్తారు. తప్పులు చేసినా దిద్దుకునే ఛాన్స్ ఇస్తారు. అప్పటికీ కుదరకపోతేనే వ్యతిరేకత వస్తుంది. 3 ఏళ్ల తర్వాత రాజకీయం ఏమన్నా టర్న్ అవుతుందేమో కానీ ఇప్పటికైతే ఏపీలో వైసీపీ పెద్దగా పుంజుకోలేదనేది నిజం. ఉత్తుత్తి సర్వేల వల్ల కూటమికి వచ్చిన నష్టం ఏం లేదంటున్నారు. ఇంతకీ 71 మంది ఎమ్మెల్యేల పైన ప్రజా ఆగ్రహం అంటూ వదిలిన సంస్థకు విశ్వసనీయత లేదనేది వాస్తవం. 2024 ఎన్నికలు పూర్తయ్యాక వైసీపీ గెలుస్తుందని, విశాఖలో 2వసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం అంటూ బ్రేకింగ్ న్యూస్లు, ఎక్స్క్లూజివ్ స్టోరీలు వదిలారు. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏడాది ముగియకుండానే కూటమి పైన ప్రజా ఆగ్రహం అనేది కూడా ఇలాంటిదే. క్యాడర్కి బూస్ట్ ఇవ్వడానికి ఇలాంటివి ఓకే, కానీ అదే పనిగా ఉత్తుత్తి సర్వేల పేరుతో హడావిడి చేస్తే తొందరపడి కోయిల ముందే కూసింది అనాల్సి వస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.